ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. ఒకరిద్దరు పాత మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉండే ఛాన్స్ ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ శాఖను తనకు కేటాయించాలని గతంలో సీఎం రేవంత్ ను కోరారు మంత్రి సీతక్క. ఇక ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర 16 శాఖలున్నాయి. విద్యా, పురపాలక, హోం, ఇతర సంక్షేమ శాఖలన్నీ సీఎం దగ్గరే ఉన్నాయి. ఇందులో విద్యాశాఖను తన వద్దే ఉంచుకోవాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన 15 శాఖల్లో కొన్నింటిని కొత్త మంత్రులకు కేటాయించనున్నారు. కాసేపట్లో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. ఒకరిద్దరు పాత మంత్రుల శాఖల్లోనూ మార్పులుండే ఛాన్స్ ఉంది. ఇక ట్రైబల్ వెల్ఫేర్ శాఖను తనకు కేటాయించాలని గతంలో సీఎం రేవంత్ ను కోరారు మంత్రి సీతక్క. ఇక ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర 16 శాఖలున్నాయి. విద్యా, పురపాలక, హోం, ఇతర సంక్షేమ శాఖలన్నీ సీఎం దగ్గరే ఉన్నాయి. ఇందులో విద్యాశాఖను తన వద్దే ఉంచుకోవాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన 15 శాఖల్లో కొన్నింటిని కొత్త మంత్రులకు కేటాయించనున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాకేష్, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ మంత్రులకు ఏ పోర్ట్ఫోలియోలు దక్కే అవకాశం ఉంది? అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కూడా కొన్ని శాఖల మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ 3 మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. మరికాసేపట్లోనే ఈ శాఖలకు సంబంధించి ఎవరికి ఏ శాఖలు కేటాయించారనేది అధికారికంగా సీఎం ఆఫీస్ నుంచి రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. 3 మంత్రులకు కూడా కొత్త శాఖలకు సంబంధించి కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉంది. సీఎం దగ్గర మొత్తం 16 శాఖలు ఉండగా అందులో విద్యాశాఖని సీఎం తన దగ్గరే ఉంచుకుంటారంటూ కూడా గతంలో చాలాసార్లు చెప్పిన నేపథ్యంలో ఆ శాఖ మినహా మిగతా శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సంబంధించి చూస్తే ఎంఏయుడి పురపాలక శాఖకు సంబంధించి కానీ హోంశాఖకు సంబంధించి కానీ ఈ 2 శాఖలు కూడా ప్రస్తుతం సీఎం దగ్గర ఉన్న వాటిలో అత్యంత కీలకమైన శాఖలు. అయితే ఇప్పుడు ఈ 3 మంత్రులకు ఈ శాఖలు కేటాయిస్తారా, లేదంటే నెక్స్ట్ 3 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి, వారు బెర్తులు ఖరారైన తర్వాత ఈ శాఖలు వారికి ఏమైనా ఇస్తారనే ఒక సస్పెన్స్ అయితే ఉంది. మీ 3కి మాత్రం శాఖల కేటాయింపుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది, కేవలం ప్రకటన మాత్రమే మిగిలి ఉందంటూ కూడా సీఎంఓ అధికారులు చెప్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న 11 మంత్రుల దగ్గర కూడా కొన్ని శాఖలు మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. షిఫ్టింగ్ జరిగే పరిస్థితి అయితే కనబడుతున్నట్టుగా సమాచారం ఉంది. ప్రస్తుతానికి మంత్రి సీతక్క అయితే తనకు ట్రైబల్ వెల్ఫేర్ శాఖను కేటాయించాలంటూ కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది. ట్రైబల్కి సంబంధించిన వారితో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వారి యొక్క అభివృద్ధి కోసం తాను ఆ సామాజిక నేతగా నేను వారి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ శాఖ ఇస్తే మరింత ఎక్కువగా కృషి చేసి వారి అభివృద్ధికి ప్రయత్నం చేస్తానంటూ కూడా గతంలో సీఎంకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో సీఎం కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దీంతో ట్రైబల్ వెల్ఫేర్ శాఖను సీతక్క కేటాయించే అవకాశం ఉంది. ఇక ఈ మొత్తగా 3 ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వీరికి ఏ శాఖల మీద కాస్త పట్టుంది, ఏ అంశాల మీద పట్టుందనే దానిపైన ఇప్పటికే సీఎంకి ఒక నివేదిక అందినట్టుగా సమాచారం. ఆ నివేదిక ఆధారంగానే ఈ 3కి శాఖలు కేటాయించే అవకాశం. ఎవరికి పట్టున్న అంశాలపైన వారికి రిలేటెడ్గా కనుక శాఖలు కేటాయిస్తే కొంత బాగుంటుంది అనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. దీంతో వారి యొక్క చదువు, వారి యొక్క నేపథ్యం, వారికి ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈ అంశాల ఆధారంగానే సంబంధించి కేటాయించే అవకాశం ఉంది. శాఖలకు సంబంధించి మరి కొద్దిసేపు దాదాపుగా 5 లేదా 6 గంటల లోపే ఈ శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.